విష్ణు విన్యాసం. ఇప్పుడే మూవీ చూసొచ్చా. ఇంకా మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. ఎందుకనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. బట్ హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉండడం వల్ల ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. అండ్ మన హీరోయిన్ విష్ణుకి జాతకాలు అంటే చాలా పిచ్చి. ఇంకా వీళ్ళిద్దరూ ఎలా లవ్ చేసుకున్నారు, హీరోయిన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, లాస్ట్కి హీరోకి హీరోయిన్ ప్రాబ్లం ఏంటో తెలిసాక ఏం చేసాడు అనేది మెయిన్ స్టోరీ. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే సరదాగా వెళ్ళిపోతుంది, కామెడీగా, ఎక్కడా బోర్ అనిపించకుండా. కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది. మరీ కుళ్ళు జోకుల్లా కాకుండా సెటిల్డ్ గా బాగానే ఉంటాయి. క్యాజువల్ గా శ్రీ విష్ణు గారి కామెడీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ మూవీలో కూడా. ఇంటర్వెల్కి అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, హీరోయిన్ ప్రాబ్లం ఏంటని. అదైతే అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించకపోయినా శ్రీ విష్ణు గారి ఎక్స్ప్రెషన్ బాగా నచ్చింది అక్కడ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి పర్లేదురా బాగానే ఉంది మూవీ. సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే చాలు అనుకున్నా. బట్ ప్లేట్ మొత్తం రివర్స్ అయిపోయింది. కాయిన్ కి 2 సీట్స్ ఉన్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా పెట్టుకుని సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా తీసుకుని వెళ్ళిపోయారు. కామెడీ ఏదో 2-3 చోట్ల తప్పించి మిగతా మూవీ మొత్తంలో ఎక్కడా ఉండదు. పోనీ ఎమోషనల్ సీన్స్ అయినా బాగున్నాయా అని అంటే ఏదో అలా ఉన్నాయి అంతే, వర్కౌట్ అయ్యి అవ్వలేనట్టు. హీరోయిన్ ఎమోషనల్ సీన్ అయితే పర్లేదు అనిపించినా ఫ్యామిలీ ఎమోషనల్ మాత్రం అస్సలు నచ్చలేదు. ఫస్ట్ నేను ఈ మూవీ అసలు ఎమోషనల్ గా ఉంటుందని అనుకోలేదు. జస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీగా వెళ్ళిపోతుందేమో అని అనుకున్నా. అంతేకాకుండా పోస్టర్స్ లో కూడా అదే వేశారు స్టార్టింగ్ నుంచి, గెట్ ఇన్ ది క్రేజీ రైడ్, నో బ్రేక్స్, జస్ట్ లాఫ్ అని. పోనీ రీసెంట్ మూవీ రిలీజ్ టైంలో ఫ్యామిలీ గురించి కూడా ఉంటుందని అంటే ఓకేలే, క్లైమాక్స్ లో ఏదో కొద్దిగా ఎమోషన్ పెట్టుంటారు అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ తో తీసుకుని వెళ్ళిపోతారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోస్టర్స్ లో అలా వేయకుండా ఉండాల్సింది, జస్ట్ లాఫ్ అని. థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా వాల్ పోస్టర్ చూసుకుని వెళ్ళా నేను. థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా వాల్ పోస్టర్స్ లో అదే చూసి వెళ్ళా. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బట్ సత్య గారిని బ్రహ్మాజీ గారిని పెట్టుకున్నారు కానీ అస్సలు యూజ్ చేసుకోలేదు. బ్రహ్మాజీ గారిది పుష్ప టైప్ లో ఒకటి ఉంటుంది కానీ అది ఓకే పర్లేదు అనిపించిన మిగతా వేవ్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళిద్దరనే కాదు మిగతా స్టార్ కామెడియన్స్ ఉన్నారు కానీ మూవీ మొత్తంలో శ్రీ విష్ణు గారి కామెడీ తప్ప మిగతా వాళ్ళది ఎవరిదే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే యావరేజ్ గా అనిపించాయి. బీజిఎమ్స్ మాత్రం కొన్ని చోట్ల చాలా బాగున్నాయి, ఇంకా కొన్ని చోట్ల అయితే పర్లేదు అనే టైప్ లో అనిపించాయి. ఫ్లాష్ మ్యాన్ మాత్రం బీజిఎమ్స్ లో ఒక రేంజ్ లో వాడేశారు. ఇంకా మూవీలో విఎఫ్ఎక్స్ అయితే స్టార్టింగ్ బైక్ అండ్ ఆటో సీన్స్ దగ్గర కొద్దిగా ఆట్ గా అనిపించాయి. అది కొంచెం చూసుకుంటే బాగుండేది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే ఈ యావరేజ్ గా పర్లేదు అనే టైప్ లో అనిపించింది. శ్రీ విష్ణు గారి కామెడీ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కానీ ఈ మూవీని థియేటర్లోనే చూడాలనుకుంటే. ఇంకా ఈ మూవీ గురించి అయితే ఇంతే. మరి చూడాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ లో రిలీజ్ అవబోయే శ్రీ విష్ణు గారి థ్రిల్లర్ మూవీ అయినా మృత్యుంజయ్ ఎలా ఉండబోతుందో. నాకైతే కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ మూవీ మీద, థ్రిల్లర్ మూవీ కాబట్టి. మరి చూడాలి ఎలా పెర్ఫామ్ చేస్తుందో. ఇంకా మీలో ఎవరైనా ఈ విష్ణు విన్యాసం మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా చూస్తాను మీకు ఎలా అనిపించిందని. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ను మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.